హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మరి కొద్ది గంటల్లో మీ లైఫ్‌లో ఏం జరగబోతుంది? ఫస్ట్ కెరియర్ ఇన్ జనరల్ చూద్దాం. దాని తర్వాత రిలేషన్‌షిప్ వైస్ చూద్దాం. అండ్ యూనివర్స్ గైడెన్స్ కూడా చూద్దాం. ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. ఆర్ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్. మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. సో ఈ రీడింగ్ అన్ని రాసుల వారికేనండి. మీ లైఫ్లో మరికొద్ది గంటలు ఏం జరగబోతుంది? అండ్ మీ ప్రెజెంట్ ఎనర్జీ 10 of Wands. ఓకే, 10 of Wands అంటే మీరు రైట్ నో ఎమోషనలీ ఆర్ ఫిజికలీ ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు. రైట్ నో మీకున్న రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, మీకున్న ఒత్తిడులు అవ్వచ్చు. దానివల్ల మీరు చాలా ఎగ్జాస్టెడ్గా ఫీల్ అవుతున్నారు. ఏంటి నా జీవితం ఇంతేనా అన్నట్టు. మీ ప్రజెంట్ ఎనర్జీ అయితే కొంచెం ఓవర్ బర్డెన్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది. సో మీరు ఇంత ఓవర్ బర్డెన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎంతవరకు తీసుకోగలరో మీ రెస్పాన్సిబిలిటీస్ అంతవరకే తీసుకోండి. ఒకవేళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. వర్క్ అయితే అంత ప్రెషర్ మీరు తీసుకోకండి. బికాజ్ మీకు తెలియదు, ఉండగా మీరు ఎగ్జాస్ట్ అయిపోతారు. దాని తర్వాత సిచ్యువేషన్స్ అనేవి మన కంట్రోల్లో ఉండవు. అండ్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో ఏం జరగబోతుందంటే ద మూన్, 7 of Wands అండ్ ఎంపరర్. ఖచ్చితంగా మీరు ఒక డీప్ థింకింగ్ అయితే చేస్తారు మీ సిచ్యువేషన్ గురించి. అండ్ ద మూన్ అంటే మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది, మీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంది అని ఆలోచించడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ చిన్న ఓవర్ థింకింగ్ కూడా ఉంది ఇక్కడ. బికాజ్ మీరు రైట్ నో ఎమోషనలీ ఆర్ ఫిజికల్లీ ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు కాబట్టి మీరు కొంచెం ఓవర్ థింకింగ్ కూడా చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైం మీ గురించి ఖచ్చితంగా ఆలోచించుకుంటారు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో, బికాజ్ 7 of Wands అండ్ ఎంపరర్. సో నా గురించి నేను ఏం ఆలోచించుకుంటున్నాను, నేను నా గురించి ఏం చేసుకుంటున్నాను, 24 గంటలు అందరి గురించి ఆలోచించడం తప్ప నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించుకోలేదు. బట్ ఇప్పుడు నాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరు ముందుకు రావట్లేదు. సో ఇప్పుడు నా గురించి నేను స్టాండ్ తీసుకునే టైం అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు. బికాజ్ 7 of Wands. 7 of Wands అంటే ఎవరు మీ గురించి స్టాండ్ తీసుకున్నా తీసుకోకపోయినా మీరు మీ గురించి నిలబడ్డం, మీరు మీ హక్కులు అవ్వచ్చు, మీ ప్రయారిటీస్ అవ్వచ్చు, మీ ఇష్టాలు అవ్వచ్చు, మీరు చెప్పడం నాకు ఇది ఇష్టం లేదు మొక్క మీదే. బికాజ్ ఇప్పటి వరకు అందరి గురించి ఆలోచించి వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు అని చెప్పి. అండ్ ద ఎంపరర్. ఖచ్చితంగా మీరు ఇప్పుడు మీ పవర్లో మీరు ఉండాలి అనుకుంటున్నారు. మీ పవర్ మీరు బ్యాక్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారు. అండ్ మీరు చాలా స్ట్రబన్ అండ్ మేబీ మీరు సాఫ్ట్ అయి ఉండొచ్చు, బట్ బయటకు మాత్రం చాలా స్ట్రబన్గా ఉండాలని అయితే డిసైడ్ అయ్యారు. ఇది ఇన్ జనరల్. కెరియర్ వైజ్ రైట్ నో మీరు కొంచెం ఓవర్ థింకింగ్ ఉన్నారు, చాలా ప్రెషర్ అయితే తీసుకుంటున్నారు. అండ్ కొన్ని ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అయితే మీకు ఉన్నాయి రైట్ నో, కెరియర్ ఆర్ బిజినెస్ మీరు ఏదైతే చేస్తున్నారో దాంట్లో. బట్ మీరు గివ్ అప్ ఇవ్వకూడదు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా దాన్ని ఓవర్కమ్ చేయాలని అయితే అనుకుంటున్నారు. బికాజ్ 7 of Wands అంటే నెవర్ గివ్ అప్ నేచర్ అనమాట. సో ఎలాంటి అబ్స్టికల్స్ అయినా రానివ్వండి, ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా రానివ్వండి, వాటిని నేను ఖచ్చితంగా ఓవర్కమ్ చేస్తాను అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు. అండ్ ఎంపరర్ అంటే అగైన్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని అయితే మీరు తగ్గించుకోవాలని అయితే అనుకోవట్లేదు. వర్క్ మీ 100% మీరు ఇస్తారు. బట్ ఎవరైనా సరే మిమ్మల్ని తక్కువగా చూసినా, మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వకపోయినా మీరు ఊరుకోరు. బికాజ్ మీరు 100% హానెస్టీగా ఉండి 100% మీ ఎఫర్ట్స్ పెట్టినప్పుడు మీకు అక్కడ సరైన గుర్తింపు దొరకకపోతే ఖచ్చితంగా మీరు అప్సెట్ అవుతారు. అండ్ 4 of Cups, 7 of Cups అండ్ Knight of Swords. నెక్స్ట్ ఫ్యూ అవర్స్ మీరు కొంచెం డిసప్పాయింట్మెంట్ మూడ్లో కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. 4 of Cups. ఎప్పుడో జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం కనిపిస్తుంది. రైట్ నో మీకు చాలా వర్క్ ఉన్నా, చాలా
బిజీగా ఉన్నా సరే మీకు ఆలోచనల వల్ల మీరు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. సో ఇది లేకుండా చూసుకోండి. నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో కొంచెం మీకు డల్గా అనిపించినా లేదా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ లేకపోయినా సో కొంచెం బయటకు వచ్చి ఏదైనా మీ ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ ఏదో ఒకటి చేయండి. బట్ అదే ఎనర్జీలో అయితే ఉండడానికి అయితే ట్రై చేయొద్దు. అండ్ 7 ఆఫ్ కప్స్ ఒక రకమైన కన్ఫ్యూజన్ ఎనర్జీ కూడా. ఏం చేయాలి ఏం చేయకూడదు, ఒక సిచ్యువేషన్ గురించి అవ్వచ్చు, ఒక డెసిషన్ గురించి అవ్వచ్చు. సో ఇలాంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మీరు కొంచెం టైం తీసుకుని దాని తర్వాత డెసిషన్ తీసుకుంటే మంచిది. బికాజ్ అప్పుడు మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. లేదంటే రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఇక్కడి నుంచి మీ లైఫ్ మేబీ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బికాజ్ మనం తీసుకున్న డెసిషన్స్ని బట్టి ఆలోచనలు బట్టి మన లైఫ్ అన్నది ఉంటుంది. అండ్ నైట్ ఆఫ్ సోర్ట్స్ అంటే మీ లైఫ్లో మేబీ రైట్ నో థింగ్స్ ముందుకు వెళ్ళట్లేదు, స్టక్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి అయితే కొంచెం థింగ్స్ ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. నైట్ ఆఫ్ సోర్ట్స్ అంటే ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ. బట్ దానికి మీరు కరెక్ట్ టైంలో డెసిషన్ తీసుకోవాలి. ప్రజెంట్ గురించి ఎక్కువ ఆలోచించాలి, పాస్ట్ గురించి ఆలోచించడం మానేయాలి, ఎక్కువగా ప్రజెంట్లో ఉండడానికి ట్రై చేయాలి. అండ్ మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి, ఏదైనా వర్క్ చేయాలా వద్దా అని ఆలోచిస్తే ఇక్కడ మెసేజ్ ఎస్ చేయండి. బికాజ్ నైట్ ఆఫ్ సోర్స్ అంటే యాక్షన్ కార్డ్. బట్ ఏదైనా ఒక యాక్షన్ తీసుకునేటప్పుడు మీరు ఏదైనా ఒకటి కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ప్లానింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో ఏదైనా చేయాలి అనుకుంటే ముందే ఏం చేస్తే ఎలా మనకి రిజల్ట్ వస్తుంది, ప్రోస్ అండ్ కాన్స్ ఇవన్నీ ఆలోచించుకోండి. అండ్ వర్క్ వైజ్ అయితే 4 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్. మీరు ఎప్పుడో మిస్ అయిపోయిన ఆపర్చునిటీ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. పాస్ట్ ఈజ్ పాస్ట్ ఆల్రెడీ అయిపోయింది. సో ప్రెసెంట్ మీకున్న ఆపర్చునిటీలో మీరు ఎంతవరకు ఇవ్వగలరు, మీరు ఎంతవరకు పెట్టగలరు అన్న దాని గురించి ఎక్కువ ఆలోచించండి. అండ్ మేబీ మీకు ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఆర్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఏం చేయాలి, ఇక్కడ కంటిన్యూ అవ్వాలా లేదా మానేయాలా, ఇలా కొంతమందికి ఆలోచనలు వస్తాయి నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో. బట్ మీకు ఏది ఎక్కువగా మీ మనసు చేయాలి అనిపిస్తే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. బట్ ఉన్న జాబ్ క్విట్ చేసి కొత్త జాబ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్తే ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి ఒక ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి. బికాజ్ మీరు ఎలా పడితే అలా డెసిషన్స్ తీసేసుకొని తర్వాత మళ్ళీ సఫర్ అవుతారు. సో ఇక్కడ ఒక బ్యాకప్ పెట్టుకుని అప్పుడు మీరు షిఫ్ట్ అయినా, అప్పుడు మీరు ఒక జాబ్ మానేసి ఇంకో జాబ్లోకి వెళ్ళినా, లేదా ఒక బిజినెస్ మానేసి ఇంకో బిజినెస్ చేయాలనుకున్నా ఒక బ్యాకప్ ప్లాన్ అనేది ఉండాలి మీకు ఖచ్చితంగా. ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటే మీరు ఖచ్చితంగా ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు. బికాజ్ మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారో లేదో తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళే బదులు మనం ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకొని దాని తర్వాత మనం యాక్షన్ తీసుకుంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో ఇన్ జనరల్ అండ్ కెరియర్ వైజ్ అయితే ఇలా కనిపిస్తుంది. అండ్ రిలేషన్షిప్ వైజ్ ఎలా ఉంటుందో చూద్దాం. Under the deck, the Hierophant. ఓకే, రిలేషన్షిప్ వైజ్ అయితే నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో మీ ఇద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పూర్తిగా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఒక రకమైన గార్డెడ్ అప్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది ఇద్దరు కూడా. బికాస్ 4 ఆఫ్ పెంటికల్స్ అండ్ 9 ఆఫ్ వాండ్స్. రీసెంట్గానే మీ ఇద్దరి మధ్య ఒక ఇష్యూ ఉంది, దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవడానికి ఒక పర్సన్ ముందుకు వస్తుంటే ఇంకొక పర్సన్ పూర్తిగా ఓపెన్ అప్ అవ్వడం లేదు, లేదా మీరు వెళ్ళినప్పుడు తను ఓపెన్ అప్ అవ్వకపోవడం, లేదా తను వచ్చినప్పుడు మీరు ఓపెన్ అప్ అవ్వకపోవడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా. ఇద్దరికి ఎఫర్ట్స్ పెట్టాలని ఉంది రిలేషన్షిప్లో. సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో ఒక రకమైన కమ్యూనికేషన్ అయితే మీ మధ్య వచ్చే అవకాశం కనిపిస్తుంది. అది కూడా జరిగిన ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేసుకోవడానికి. ఓకే, మీ మధ్య ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని సార్ట్ అవుట్ చేసుకోవడానికి ఒక కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఎవరైతే స్ట్రబన్గా ఉన్నారో ఇక్కడ వీడియో చూస్తున్నప్పుడు ఒకవేళ మీరే స్ట్రబన్ అయితే మీరు స్ట్రబన్గా ఉండొద్దు. బికాజ్ ఒక పర్సన్ మీకు కమ్యూనికేట్ చేసి సార్ట్ అవుట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు కూడా మీ ఎగోని పక్కన పెట్టాలి. ఒకవేళ ఈ పర్సన్ ఎవరైతే ఓపెన్ అప్ అవ్వట్లేదు ఇది అవతల పర్సన్ అయితే మీ 100% మీరు ఇవ్వండి. అటువైపు ఒకవేళ రిప్లై రాకపోతే వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేసేదాకా వెయిట్ చేయండి. బికాజ్ మనం ఒక ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు అవతల వ్యక్తి కూడా మనకి అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏదైనా మ్యూచువల్గా ఉండాలి, ఎస్పెషల్లీ రిలేషన్షిప్లో.
సో ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఒక రకమైన కమ్యూనికేషన్ వస్తుంది. అండ్ 2 ఆఫ్ వాండ్స్ ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పి చాలా డీప్గా ఆలోచిస్తారు. బట్ 9 ఆఫ్ వాండ్స్ అంటే ఒక గార్డెడ్ అప్ ఎనర్జీ. సో ఒకసారి క్లారిఫై చేద్దాం 9 ఆఫ్ వాండ్స్ని. సో ఈ పర్సన్ కూడా ఇష్టం ఉంది, బట్ తన ఈగో వల్ల అవ్వచ్చు, లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అవ్వచ్చు, ఫ్యామిలీ ఆర్ అదర్ సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ మేబీ రైట్ నో మీకు అవైలబుల్గా లేరు. మీ నెంబర్ బ్లాక్ చేయడం కానీ, లేదా మీరు కాల్ చేస్తున్న లిఫ్ట్ చేయలేకపోవడం కానీ, లేదా రిప్లై బ్యాక్ చేయకపోవడం కానీ ఇలా ఉంది. బట్ ఈ పర్సన్కి ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయ్యే ఉన్నారు, మీరంటే ఇష్టం ఉంది, బట్ కావాలని ఎక్స్ప్రెస్ చేయడం లేదు. బికాస్ క్వీన్ ఆఫ్ కప్స్. బట్ ఇక్కడ ఏంటంటే రిలేషన్ ఎండింగ్ ఆర్ మేజర్ అప్గ్రేడ్ కాదు. బట్ ఒక ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోవడానికి, మీ మధ్య ఉన్న డిస్ప్యూట్స్ని అయితే తగ్గించుకోవడానికి అయితే నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో ఒక కమ్యూనికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బట్ ఇక్కడ మీరే ఓపెన్ అప్ అవ్వకపోతే ఓపెన్ అప్ అవ్వండి. ఒకవేళ మీ పర్సన్ కూడా మెసేజ్ కన్వే చేయండి. నువ్వేం ఫీల్ అవుతున్నావో నాకు ఎగ్జాక్ట్గా చెప్తేనే కదా నేను సార్ట్అవుట్ చేయగలను అనే ఒక మెసేజ్ని కూడా మీ పర్సన్కి ఇవ్వండి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్ అయి ఉండొచ్చు, ఎర్త్ సైన్ ఆర్ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ఫైర్ సైన్, మేషరాశి, ధనుసు రాశి ఆర్ సింహరాశి అయి ఉండొచ్చు. యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? 3 ఆఫ్ పెంటికల్స్, ద హ్యాంగర్ మ్యాన్ అండ్ 10 ఆఫ్ కప్స్, అండర్ ద డెక్ ద జడ్జ్మెంట్. సో అగైన్ మీరు ఏమైనా స్టక్ ఎనర్జీలో ఉంటే ఆ ఎనర్జీ నుంచి అయితే బయటికి రావడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి మీకు లోన్లీగా అనిపించిన. బికాస్ 10 ఆఫ్ కప్స్ ఉంది, మేబీ మీకు సపోర్ట్ రావచ్చు. మీరు ఏదైనా ఇష్యూలో ఉన్నా సరే ఫ్యామిలీతో డిస్కస్ చేయండి. అండ్ 3 ఆఫ్ పెంటికల్స్, మీ వర్క్ రిలేటెడ్ ఎవరితోనో కొలాబరేట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఎస్, కొలాబరేట్ అవ్వండి. అట్ ద సేమ్ టైం వాళ్ళ టాలెంట్ని కూడా అప్రిషియేట్ చేయండి. అండ్ డెసిషన్ మేకింగ్, జడ్జ్మెంట్, మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. అండ్ మీ లైఫ్ గురించి అవ్వచ్చు, మీ రిలేషన్షిప్ గురించి అవ్వచ్చు, మీకు ఉండే కొద్దీ ఒక క్లారిటీ అయితే వస్తుంది. బికాజ్ జడ్జ్మెంట్ ఒక క్లారిటీ ఏం చేయాలి అన్నది. ఎనర్జీ ఒరకల్ మెసేజెస్ చూద్దాం. డిసీట్, మీలో చాలామంది ఓటమిని అంగీకరించాలన్నా లేదా ఎదుటి వాళ్ళని చూసి జెలస్ ఫీల్ అవడం కానీ కొన్ని నెగిటివ్ ఎమోషన్స్ అయితే క్యారీ చేస్తున్నారు. సో అలాంటివన్నీ అంత మంచివి కాదు. సో వాటిని మీ నుంచి ఎలా బయటికి పంపించాలి అనే దాని మీద ఫోకస్ చేయండి. అండ్ దేనైనా యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. అండ్ ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీరు ఓవర్కమ్ చేయగలరు. మీకు చాలా స్ట్రెంగ్త్ ఉంది, బట్ మీకు అది తెలియదు. అండ్ మీ ఏంజల్స్ మీ వెనకాలే ఉన్నారు. అండ్ యాక్షన్, మీరు ఏదైనా ఒకటి సాధించాలి అని గట్టిగా అనుకుంటే ఫస్ట్ యాక్షన్ తీసుకోండి. యాక్షన్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఆలోచన దగ్గర ఆగిపోతారు, యాక్షన్ తీసుకోరు. షో ద వరల్డ్ ద రియల్ యూ, ఫుల్ మూన్ ఇన్ అక్వేరియస్. సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో అదే ప్రపంచానికి కూడా అవే చూపించండి. మీరు ఎవరి కోసం మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ యూ ఆర్ గుడ్ ఎనఫ్, ఫుల్ మూన్ ఇన్ వర్గో. సో మీరు మీ గురించి నేను అంత మంచిగా ఉండను, నేను అంత వర్తబుల్ కాను, మీ గురించి మీరు తక్కువగా అనుకోవద్దు. బికాస్ మీరు అన్నిటికీ వర్తబుల్. సో మనం ఎలా ట్రీట్ చేసుకుంటామో ఎదుటి వాళ్ళు కూడా మనల్ని అలాగే ట్రీట్ చేస్తారు. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. మీ గురించి మీరు ఎలా ఆలోచించుకుంటున్నారు అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్. మీలో ఎవరైనా చాలా కాన్స్టెంట్గా వర్క్ చేస్తూ వర్క్ ప్రెషర్లో ఉండి మీరు ఏ డిసిషన్ తీసుకోలేకపోతున్నారు, లేదా చాలా ఎగ్జాస్టెడ్గా ఫీల్ అవుతున్నారంటే కొంచెం టైం తీసుకోండి. 2 or 3 days బ్రేక్ తీసుకోండి మీ వర్క్ నుంచి. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.